స్వామిశరణమయ్యప్ప. ఈరోజు మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వాములు దీక్షలో ఉన్నప్పుడు అన్నదాన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనండి, అన్నదానం చేయండి, అన్న ప్రసాదానాలు స్వాములకి పెట్టండి అనే వస్త్రదానం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వస్త్రదానంలో కూడా అన్నదానం ఒకటి సేవ చేసుకోండి. అన్నదానం చేయండి. అన్నదానం అంటే అన్న ప్రసాదం చేయండి భిక్ష దాతలుగా. ఇంకొక విషయం ఏంటంటే, మనము భిక్ష చేసే క్రమంలో ముందుగా ఇస్తరాకులు వేసుకొని స్వామిశరణము నీళ్లు వదులుకొని శుభ్రంగా చూసుకుంటాము. అందులో ముందుగా మన స్వాములు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే, భిక్ష అన్నం వైట్ రైస్ వడ్డిస్తున్నారు ఇస్తరాకుల్లో. కొంతమంది, నేను చాలామందికి చెప్పున్నాను ఆల్రెడీ. ఏ ఇస్తరాకులోనైనా కూడా లేదు, మాల తీసిన తర్వాత అయినా సరే మనము ముందుగా ప్లేట్లో వైట్ రైస్ పెట్టుకోకూడదు, అన్నం పెట్టకూడదు. కూరలు వడ్డించిన తర్వాతనే అన్నం పెట్టుకోవాలి. ప్రతి ఒక్క స్వాములు ఇది గ్రహించి స్వామి మాలా